ఎంత దిగజారిపోయామా మనము అనిపిస్తుంది. ధర్మాత్ముడైతే కర్ణుడు పక్కన కృష్ణుడు నిలబడాలి గాని అర్జునుడు పక్కన ఎందుకు కృష్ణుడు నిలబడతాడు? ఇంకొకటికి ఆపోజిట్ గా ఉన్నప్పుడు అతన్ని హీరో చేయటం అనేది ఎంత పైశాచికం అండి. రావణాసురుడు చాలా గొప్పవాడు, రాముడికి పరమభక్తుడు ఆంజనేయుడు. వాళ్ళిద్దరికి తగువ పెడితే గానీ మన తెలుగు వాళ్ళకి నిద్రపట్ట. శశిరేఖ పరిణయం అనేది పూర్తి కాల్పనికమని తెలియదు నాకు. ఇది నేనిచ్చిన సమస్త అస్త్రాలను నువ్వు మర్చిపోగాక. సరే ఇది కల్పితం అండి. ఇది ఇలాంటి శాపం ఉంటుందా? ఎలా మర్చిపోతాడండి? అంటే వీడు కంప్లీట్లీ ప్యూర్ ఫెలో కాదు. కవచ కుండలాలు ఉంటే అతనికి మాత్రమే ప్రొటెక్షన్, కానీ శక్తి ఉంటే అర్జునుడిని ఇలా వేసేయచ్చు. చిపుచ్చుకోవడం దానం ఎట్లా అవుద్ది? ఈ ప్రవోక్ చేసినోడు ఈడే. అట్ట ఓడిపోతే ఎలా కుదురుద్ది? తీసుకురండి ఆమెని, యశ్ని తీసుకొని రండి, ఆమె బట్టలు తొలిచివేయండి అనేది కర్ణుడు చెప్పేది. ఇక్కడ కర్ణుడు చెప్పిన ఒక శ్లోకం విండి నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయండి. కృష్ణ, విపత్తు తప్పదు. నేను నీకు ఈ యుద్ధంలో ఒక సంహితనయ్యి ఈ దుర్యోధనుడిని నాశనం చేస్తానంటాడు. ఇలాంటి వాడు బ్రతకూడదంటాడు. అంటే అసలు ఫస్ట్ సంగతి ఏంటంటే కర్ణుడు భుజం మీద కృష్ణుడు చెయ్యి వేశాడు అంటే